వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఒక వారం అయింది నేను వీడియో చేసి ఆల్మోస్ట్. సో మళ్ళీ కమింగ్ బ్యాక్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాకు వెల్కమింగ్ బ్యాక్ టు లెర్నింగ్ కంటిన్యూస్. అయితే ఈరోజు మార్నింగ్ మా పిల్లల్ని దింపడానికి వెళ్ళా. అయితే మొత్తం ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, అందరు చిన్నపిల్లలు అందరూ వాళ్ళ మంచి మంచి డ్రెస్లో ఉన్నారు, సివిల్ డ్రెస్, ముద్దుగా తయారయ్యారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ డ్రాప్ చేస్తున్నారు. వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కూడా ఒక చిన్న వీడియో చేద్దాము చిల్డ్రన్స్ డే సందర్భంగా. మనం కూడా చిన్నప్పుడు చిల్లలే కదా, మనం కూడా ఇప్పుడంటే పెద్దవాళ్ళమైనా కానీ ఒకప్పుడు మనం కూడా చిల్లనే కదా. అవన్నీ గుర్తొస్తాయి, ఇప్పుడు మనందరికీ గుర్తొస్తాయి. అరే మనం చాలా సందర్భాలలో మాట్లాడుకుంటాం కదా, మేము చిన్నప్పుడు ఇట్లా చేసేవాళ్ళము, మేము చిన్నప్పుడు అట్లా చేసేవాళ్ళము, మా చిన్ననాటి టైంలో ఇట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా ఉంది, అప్పుడు మేము అట్లా ఉండే, మేము అట్లా పెరిగినాం, మీరు ఇట్లా పెరుగుతున్నారు, మాకు అది లేదు, మాకు ఇది లేదు. మన పిల్లలతో ఎప్పుడు మనం అదే కదా గోల పెడుతూ ఉంటాం. ఏంటి మీకు ఇప్పుడు అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మాకు అప్పుడు ఏం లేవు, మాకు కరెంట్ లేదు, మాకు బస్సులు, మాకు కార్స్ లేవు, ఇవన్నీ ఏదో చెప్తూనే ఉంటాం. సో మనకు అట్లా గుర్తొస్తూ ఉంటాయి, ఎవ్రీడే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. అయితే అసలు యాక్చువల్గా పిల్లలకి పెద్దలకి ఏంటండి తేడా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే పిల్లల్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే, ఫస్ట్ పిల్లలకి ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇన్నోసెన్స్. పిల్లలు అంటేనే ఇన్నోసెన్స్ కదా. మీకు గుర్తుందా, మనకి ఆ సినిమా ఉంటుంది మల్లేశ్వరి సినిమాలో, ఆ అమ్మాయి చిన్న పిల్ల చెప్తుంది, ఏంటమ్మా అమ్మాయి ఎలా ఉన్నావు అని అతను అడుగుతాడు హీరో వెంకటేష్. అంటే అమ్మాయి చిన్నపిల్ల చెప్తుంది ఫోన్లో, ఏంటి బాబాయ్ మరి నువ్వు ఇంకా రావని, మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చని మా మమ్మీ చెప్పింది అంటాను కదా. గుర్తుందా ఆ సీన్? అట్లా వాళ్ళకి చిన్నపిల్లలు ఆర్ వెరీ ఇన్నోసెంట్. ఆ ఇన్నోసెన్స్ వల్లనే మనకు వాళ్ళు ముద్దొస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా, మనము చిన్నప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళు మన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండాలని ఏం అడిగేవాళ్ళం అంటే, మీరు ఎన్ని రోజులు ఉంటారని అడిగేవాళ్ళం ఫస్ట్ క్వశ్చనే రాగానే. అంటే మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వెళ్ళొద్దు అని, కానీ మనకు అడిగే విధానం తెలియక మీరు ఎన్ని రోజులు ఉంటారు అని అడిగేవాళ్ళం. సో పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి నవ్వుకొని మన పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పేవాళ్ళు, ఏమనుకోకండి వాళ్ళ ఉద్దేశం, మా పిల్లల ఉద్దేశము మీరు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని, ఈ రోజే వెళ్ళిపోవద్దు, రేపే వెళ్ళిపోవద్దు, మీరు ఉండడం మాకు ఇష్టం. కానీ పాపం వాళ్ళకి ఎలా అడగాలో తెలియక డైరెక్ట్గా ఆనెస్ట్గా అడిగేవాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ ఇన్నోసెన్స్. మనం పెద్దగా అవుతున్న కొద్దీ చదువు ఏం చేస్తుంది అంటే మన ఇన్నోసెన్స్ని పోగొడుతుంది. దాన్ని మనం నాలెడ్జ్ అంటాము అన్ఫార్చునేట్లీ. కానీ నాలెడ్జ్ ఏం చేస్తుంది అంటే మన ఇన్నోసెన్స్ని పోగొట్టేసి మనలో క్రికెట్నెస్, వికెట్నెస్ తయారవుతుంది. దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే నాలెడ్జ్, లౌక్యం అనండి, లేకపోతే ఇంకేదో అనండి. కానీ చదువుతున్న కొద్దీ చదివేస్తే ఉన్నమతి పోయింది అంటారు కదా, అట్లనే మన పేరుకి చదువుకుంటాం కానీ స్లోగా మన ఇన్నోసెన్స్ పోయి మనలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తయారవుతుంది పెద్దవాళ్ళలో. సరే ఇది ఒక పాయింట్, అది నెగిటివ్గా అనుకోండి, దట్స్ ఫైన్, బట్ జోక్గా చెప్పాను. అదే అంటాం కదా, మ్యాన్ ఈజ్ బార్న్ ఇన్నోసెంట్ బట్ నాలెడ్జ్ డెస్ట్రాయిడ్ హిమ్ అనేది ఎవరో చెప్తారు ఒక పెద్ద అతను, అందుకోసం అంటున్నాను అనమాట. సెకండ్ క్వాలిటీ ఏంటండి పిల్లలకి? ఇన్నోసెన్స్ ఒకటి అయితే, సెకండ్ థింగ్ క్యూరియాసిటీ కూడా చాలా ఇంపార్టెంట్ మన పెద్దవాళ్ళలో. సో అండ్ మెల్లిగా మనం పెద్ద పెరుగుతున్న కొద్దీ ఒక చైల్డ్ నుంచి అడలసెంట్ నుంచి యూత్ నుంచి అడల్ట్ అయినప్పుడు మన క్యూరియాసిటీ తగ్గిపోయి మనం ఏం చేస్తామంటే ఇంకా వాటి గురించి అడగడం మానేస్తాం. అంటే ఏదైనా ఉంటే ఓకే అది అలా ఉంది మనకి ఎందుకులే అన్న ఒక ఇది ఏర్పడుతుంది. కానీ అదే చిన్నపిల్లట్లా కాదు, దే ఆర్ మోర్ క్యూరియస్. అడుగుతూనే ఉంటారు, అదే క్వశ్చన్ అడుగుతుంటే ఇది ఇట్లెందుకు మమ్మీ, అది అట్లెందుకు, ఇది వై మమ్మీని డాడీని అడుగుతూ ఉంటారు. మనకేమొస్తుంది, కోపం వస్తుంది. అరే ఎందుకు అడుగుతారా, నాకేం తెలుసు అనకుండా మనం ఏదో స్టోరీలు చెప్తూ ఉంటాం. కానీ మనం కూడా తెలుసుకోం నిజంగానే కదా, వీళ్ళు అడిగిన క్వశ్చన్ కరెక్ట్గానే ఉంది కదా, నాకెందుకు రాలే ఈ క్వశ్చన్ అని మనం కనుక్కోకుండా అబ్బా ప్రశ్న లేకు, నువ్వు అడగకు, చదువుకో, తిను, పడుకో, కామ్గా టీవీ చూసుకో, ఏదో చెప్తాం కానీ మనమైతే ఆన్సర్ చెప్పాం. చిన్నప్పుడు చూసారా అండి, పిల్లలు అడుగుతారు వాళ్ళ పేరెంట్స్ని, మమ్మీయో డాడీయో ఎవరో, అసలు పిల్లలు ఎట్లా పుడతారు మమ్మీ అని అడుగుతారు. ఫస్ట్ క్యూరియస్, అందరు అడిగే ఉంటాం, మనందరం ప్రతి ఒక్కరు అడిగే ఉంటాం ఈ క్వశ్చన్. ఎందుకంటే క్యూరియస్, అరే ఇదేంద్రా భయ్, ఈ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అని. కానీ ఇంతవరకు నాకు తెలిసి భూమి మీద ఒక్క పేరెంట్ కూడా సరైన సమాధానం చెప్పి ఉండడు. ఫస్ట్ కొన్ని రోజుల తర్వాత అరే లేదు దేవుడు ఇస్తాడు,
నువ్వు బాగా పూజలు చేస్తారు, పెళ్ళైన తర్వాత ఇట్లా. కానీ కానీ వీళ్ళ క్యూరియాసిటీ మాత్రం పోదు. అదే ప్రశ్న అడుగుతారు. ఈ పేరెంట్స్కి అర్థం కాదు, పెద్దోళ్ళకి అర్థం కాదు. తర్వాత మెల్లగా అర్థమవుతుంది. కొంచెం పెద్ద పెరుగుతున్న కొద్దీ అరే ఇది ఏదో ప్రశ్నలో ఏదో డేంజర్ ఉంది, మా వాళ్ళు ఏదో తప్పు చెప్తున్నారు అని స్లోగా అర్థమయ్యి ఇదేదో అడగకూడని ప్రశ్ననే అని చెప్పి కామ్ అవుతూ ఉంటారు. తర్వాత మెల్లగా వాళ్ళకి కాలేజ్ టైంలోనో స్కూల్ టైంలోనో వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కానీ చూడండి, ఆ నేను ఏం చెప్తున్నా అంటే, ఎందుకు ఫన్నీగా చెప్తున్నా అంటే, ఇది అందరికీ జరిగేదే కదా, అందరం అడిగే ఉంటాం కదా. ఆ క్యూరియాసిటీ అనేది పిల్లల్లో ఉంటుంది, కానీ పెద్దల్లో పోయింది. అది పెద్దల్లో పోతుంది. సో స్లోగా మనము ఏదన్నా చెప్తే అలాగే అనుకుంటాం, ఓకే ఇది ఇంతే అనుకుంటాం. కానీ పిల్లలు అట్లా కాదు, అడుగుతూనే ఉంటారు. మరి మూడో పాయింట్ ఏంటండి, పిల్లలు ఏంటంటే మోర్ ఓవర్ లెర్నింగ్, క్విక్ లెర్నర్స్, చాలా ఫాస్ట్గా లెర్న్ చేస్తారు. మనలాగా కాదు. మీరు అంటే మనం చాలా స్లోగా లెర్న్ చేస్తాం. కానీ ఇప్పుడు మీరు పిల్లలకి ఇప్పుడు ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కేటింగ్ బోర్డో లేకపోతే ఇంకేదైనా ఇవ్వండి, పట్టుమని లెర్నింగ్ చేస్తారు. యాక్చువల్గా 0 నుంచి 5 years వరకు చాలా లెర్నింగ్ కర్వ్ ఉంటుందంట, మనకు ఆ విషయం తెలియదు. కానీ మాటలు కూడా క్విక్గా నేర్చుకుంటారు, ఏదైనా చెప్పినా కానీ క్విక్గా లెర్న్ చేస్తారు. ఇప్పుడు మొబైల్ చూడండి, ఇప్పుడు పిల్లలకి తెలిసినంత మొబైల్ పెద్దవాళ్ళకి తెలుస్తుందా? మన పెద్దవాళ్ళు అంటారు అమ్మో నాకేం తెలియదు అంటారు, కానీ వాళ్ళు ఎంత ఫాస్ట్గా లెర్న్ చేస్తారు. ఒక వీడియో గేమ్ చూడండి, వీడియో గేమ్ మనం ఆడలేం, కానీ పిల్లలకి అన్నీ తెలుసు, ఫటా ఆడేస్తుంటారు. వీడియో గేమ్ కానీ లేకపోతే స్కేట్ బోర్డ్స్ కానీ చాలా క్విక్గా లెర్నింగ్ చేస్తారు. మనకి పెద్దవాళ్ళకి ఏమవుతుందంటే, మనకి లెర్నింగ్ ఎందుకు చేయము అంటే చేయాలని ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకుంటా పోరా భయ అని మనం ఫస్ట్ నేర్చుకోం. లెర్నింగ్ వి విల్ అవాయిడ్ లెర్నింగ్. కానీ పిల్లలు అట్లా అనుకోరు, వాళ్ళకి అసలు అది అవాయిడ్ చేయొచ్చు అనే తెలియదు వాళ్ళకి. వెన్ దే వాంట్ టు నో దే విల్ లెర్న్ ఇట్ వెరీ క్విక్లీ. సో మనం వాళ్ళ దగ్గర అది నేర్చుకోవాలండి. వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్. నా ఛానలే అది కదా, లెర్నింగ్ కంటిన్యూస్. ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నేనేం నేర్చుకుంటున్నాను మీరు అడిగింది అనుకో, నేను ఎడిటింగ్ నేర్చుకుంటున్నా. నాకు ఎడిటింగ్ రాదు, కానీ నా లైఫ్లో ఎడిటింగ్ కూడా వస్తే బాగుండు అని స్లోగా నేర్చుకుంటున్నా ఎడిటింగ్. అందుకోసమే కదా ఎడిటింగ్ నేర్చుకుని ఒక్కొక్క వీడియో స్లోగా డెవలప్ అవుతూ ఉన్నా. ఏదో ఒకటి నేర్చుకోవాలి మనం. పిల్లల్ని చూసి మనము వీ హ్యావ్ టు కంటిన్యూ లెర్నింగ్. మీ ఇష్టం వచ్చింది నేర్చుకోండి. కొంతమంది కుకింగ్ నేర్చుకుంటారు, కొంతమంది ఇంకేదో నేర్చుకుంటారు. యాజ్ ఎ అడల్ట్ వీ హ్యావ్ టు కంటిన్యూ లెర్నింగ్. వాట్ ఎవర్ నీకు ఏ ఫీల్డ్ ఇష్టం ఉంటే ఆ ఫీల్డ్ నేర్చుకో, నేను అదే అంటున్నా, కానీ వదిలొద్దు. మరి 4వ పాయింట్ ఏంటిది చిల్డ్రన్స్లో అంటే, ఫర్గ్యూనెస్ ఉందా? మన దగ్గర లేదు. పెద్దవాళ్ళలో ఫర్గ్యూనెస్ ఉండదు. మనకి ఏదన్నా జరిగితే దీని తల్లి మనం వాళ్ళని లైఫ్ లాంగ్ వాళ్ళని ఆడిపోసుకుంటూనే ఉంటాం. నాకు వాళ్ళ పలానా టైంలో వాడు అట్లా చేసిండు, పలానా టైంలో వాడు ఇట్లా చేసిండు, మా అత్త ఇట్లా చేసింది, మా మామ అట్లా చేసిండు, ఇదే గోల. మనం ఫర్గ్యూనెస్, వీ డోంట్ ఫర్గివ్ పీపుల్. బట్ చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి మనము పేరెంట్స్గా తిట్టినా కొట్టినా ఇమ్మీడియట్గా ఒక 5-10 నిమిషాలు కాగానే వాళ్ళు మర్చిపోతారు. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో గొడవ అవుతుంది, రోజు అదే ఫ్రెండ్తో గొడవ పడతాడు, కొట్లాడుకుంటారు, ఇంటికి వస్తారు, మమ్మీ నన్ను వాడు అట్లా అన్నాడు, మమ్మీ నన్ను ఇది ఇట్లా అన్నది అని గొడవ పడతారు. మళ్ళీ తెల్లారి ఏం తెలియనట్టు మళ్ళీ ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఆడుకుంటారు. కానీ మనం అట్లా చేయగలుగుతామా? అసలు వాళ్ళు మర్చిపోతారు, నిన్న అంత పెద్ద గొడవ అయిందిరా బాబు అనే విషయం వాళ్ళు మర్చిపోతారు. కానీ మనం పెద్దవాళ్ళం, మనం అసలు మర్చిపోం. మనకు అది అట్లా తిరుగుతూ ఉంటుంది అండి మైండ్లో, రింగ్ తిరుగుతూనే ఉంటుంది. మనం అస్సలు మర్చిపోం. ఏదో చిన్న ఇష్యూ ఎప్పుడో జరిగినా కానీ మనం వీ డోంట్ ఫర్గివ్. సో అట్లా అంటే ఎందుకు అంటే, వై డి డోంట్ ఫర్గివ్ అంటే, మన చుట్టూ ఒకటి ఉంది కదా వలయం, ఈగో అనే వలయం ఉంది కాబట్టి ఆ వలయాన్ని మనము ఛేదించలేకపోతున్నాం. వీఆర్ అనేబుల్ టు క్రాస్ దట్ ఈగో నెట్వర్క్. ఆ నెట్వర్క్ని దాటిపోలేకపోతున్నాం కాబట్టి మనం ఫర్గివ్ చేయలేకపోతున్నాం. అందరిట్లో మన ఫ్రెండ్స్లో ఉంటారు, మన రిలేటివ్స్, మనకు నచ్చని వాళ్ళు ఉంటే మనం అక్కడికి కట్ చేసేస్తాం. దానికి మనం పెట్టుకున్న పేరు యాక్చువల్గా అయితే ఈగో అని చెప్పుకోవచ్చు, కానీ దానికి మనం పెట్టుకున్న పేరు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాము, నా యాటిట్యూడ్ అంటాము, దట్ ఈస్ వాట్ ఈస్ మై క్యారెక్టర్ అంటాము. దానికి మల్టిపుల్ నేమ్స్ డిపెండింగ్ అపాన్ ద కంటెక్స్ట్ విచ్ యు ఆర్ టాకింగ్, మనం దాన్ని డిఫైన్ చేసుకుంటాం. అదే చెప్తున్నా కదా, యాజ్ ఏ పెద్దవాళ్ళుగా మనం ఏం చేస్తామంటే, ఆ ఇన్నోసెన్స్ పోయింది కాబట్టి ఆ ఇన్నోసెన్స్ని నాలెడ్జ్ అనే ఒక పదార్థం దాన్ని కమ్మేసి, ఆ నాలెడ్జ్ని మనకి కావలసినట్టుగా వాడుకొని, మన అవతల వాళ్ళ ఆడియన్స్ ఎట్లా ఉంటే వాళ్ళకి తగ్గట్టు మనం స్టోరీ మోల్డ్ చేస్తున్నాం. ఇదే అన్ఫార్చునేట్లీ ఇదే జరుగుతుందండి. ఇదే జరుగుతుంది. నేను అట్లా చేస్తా, నేను అట్లా, ఇది బిట్టర్ ట్రూత్ అయినప్పటికీ వాస్తవమే కదా. వాస్తవాన్ని ఎవరు ఇది చేయలేరు. అందరికీ మనము పెద్దవాళ్ళుగా అబద్ధాలు ఆడుతూనే ఉన్నాం. ఒక్క రోజన్నా అబద్ధాలు ఆడకుండా డే గడుస్తుందండి? మనకి గడవదు. అంటే ఎందుకు గడవదు అంటే, ఈ సొసైటీ అట్లా పడేది కదా. నువ్వు అంటే అబద్ధాలు అంటే మనం ఏది అబద్ధాలు ఆడి జనాలని మోసం చేయడం కాదు, కానీ
చిన్న చితక అబద్ధాలు కూడా మనము ఆడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నా. అట్లా జరుగుతుంది. ఎంత వద్దన్నా కానీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇదండి నేను పిల్లల గొప్పతనం చెప్పినట్టు లేదు, పెద్దవాళ్ళ తప్పులు చెప్పినట్టుంది. బట్ దట్స్ ఫైన్. నేను ఏం చెప్తున్నానంటే పిల్లల దగ్గర క్వాలిటీస్ అట్లా ఉంటాయి, పెద్దవాళ్ళ దగ్గర మన క్వాలిటీస్ ఇట్లా ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇన్నోసెన్స్, ఇందాక చెప్పా కదా, ఇన్నోసెన్స్, క్యూరియాసిటీ, అడాప్టబిలిటీ అండ్ ఫర్గివ్నెస్, ఇంకా చాలా ఉండొచ్చు ఫ్యాక్టర్స్. నాకైతే ఈ 4 గుర్తొచ్చాయి కాబట్టి చెప్పాను. సో ఈరోజు అందరి ఇంట్లలో కూడా చిల్డ్రన్ తయారయ్యి రెడీ అయ్యి ముద్దుగా తయారయ్యారు, ఫోటోలు పెడుతున్నారు, వాట్సాప్ డిస్ప్లే పిక్లు అన్ని అవే పిక్స్. స్కూల్లో కూడా బాగుంటుంది. మేము కూడా చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. November 14th వస్తే సివిల్ డ్రెస్ కదా, మిగతా అన్ని డ్రెస్లనేమో నార్మల్ డ్రెస్, ఈ రోజు మాత్రం సివిల్ డ్రెస్. ఇక అందరం సివిల్ డ్రెస్లో వచ్చేవాళ్ళం కాబట్టి అరే నీ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుంది, అసలు భలే ఉండేది అప్పుడు. నేను చెప్పేది ఐఎమ్ ఏ 90s కిడ్. సో 90sలో డిఫరెంట్గా ఉండేది. మాకు అప్పుడు ఫొటోస్ కూడా లేవు. సో ఓన్లీ చూసుకొని అరే వాడు డ్రెస్ బాగుందిరా, అరే వాడు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు రా, వాడు ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు మాకు అప్పుడు అన్ని కూడా కొనిచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు ఉన్నట్టు పిల్లలకి వార్డ్రోబ్లు 30 జతలు అట్లా ఉండేవి కాదు. ఒకటో రెండో జతలు ఏ పెళ్లికో పేరెంటానికో సెపరేట్, అది ఎప్పుడు పడితే అప్పుడు తీయొద్దు, లోపల ఉండాలన్నమాట. మిగతా రోజులు ఇట్లా ఉండాలి మామూలు డ్రెస్లు అంతే. ఓన్లీ 1 or 2 డ్రెస్సెస్ ఉండేవి. మరి నేను చెప్తుంది, నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన కాబట్టి నాకు సంబంధించిన వాళ్ళకి చెప్తున్నా. మేబీ రిచ్ పీపుల్ మైట్ బి డిఫరెంట్. ఈ వార్డ్రోబ్ల కాన్సెప్ట్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాన్సెప్ట్ ఇవి లేవు మాకు. ఇవన్నీ ఏం లేవు. ఇవన్నీ ఇప్పుడు తయారు చేసినాం మనం. చిల్డ్రన్స్ రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్లు, వాళ్ళ బంక్ బెడ్లు, వాళ్ళ వార్డ్రోబ్లు, వాళ్ళకి సెపరేట్ టాయ్స్, ఇట్లా ఇప్పుడు తయారైనాయి. కానీ అప్పుడు అవన్నీ ఏం లేదు, మొత్తం గంపగుత్త అట్లనే ఉండేది. సో ఆ రోజులు డిఫరెంట్ అండి. ఆ రోజులు డిఫరెంట్, ఈ రోజులు డిఫరెంట్. అసలు అంటే ఆలోచిస్తేనే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే అప్పుడు మనం పెరిగిన చిల్డ్రన్ వేరు, మనం హౌ వి వర్ బ్రాటప్ యాజ్ వెన్ వి వర్ కిడ్స్ అండ్ హౌ వి ఆర్ బ్రింగింగ్ అప్ అవర్ కిడ్స్ నౌ డేస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మన పేరెంట్స్ మనల్ని ఉతికి ఆరేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మనం కొడతామా పిల్లల్ని? మనం కొట్టము, స్కూల్లో కొట్టినా మనం ఊరుకోం. మారిపోయింది, మొత్తం మారిపోయింది. ఆ టైంలో ఒక సామెత ఉండేది, స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఉండేది. సో మన పేరెంట్సే వెళ్ళి స్కూల్లో టీచర్కి చెప్పేవాళ్ళు మావాడు ఇరగది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, వెళ్ళి మావాడు ఆన్సర్ చెప్పకపోయినా పర్లేదు నువ్వు అనేమనొద్దు. మారిపోయింది, పేరెంటింగ్ మారిపోయింది. సో ఇట్లా చాలా 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 చేంజెస్ వచ్చినాయి. అయితే ఎన్ని చేంజెస్ వచ్చినా కానీ మనము వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్, మన పిల్లలకి వీ హ్యావ్ టు గివ్ వాల్యూస్ అనేది ఇప్పటి నుంచే ఇవ్వాలండి. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇస్తే, వాల్యూస్ మనం ఇవ్వడం అంటే చెప్పడం కాదు కదా, ఏదో నువ్వు అట్లా ఉండి ఇట్లా అని చెప్పడం కాదు. వీ విల్ హ్యావ్ టు షో. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా అబ్బాయి, హీ 7 years old, వాడు మొన్న వచ్చి పొద్దున్నే ఏడుస్తున్నాడు. ఏంది అంటే, నన్ను మా టీచరు అన్యాయంగా నన్ను బయట నిల్చోబెడుతుంది, నాదేం తప్పు లేదు, నేనేం చేయలేదు, బుక్ లేదు, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏదో రీజన్ చెప్పాడు, విచ్ ఈజ్ వ్యాలిడ్, వెరీ వ్యాలిడ్. పాపం వాడిది ఏం తప్పు లేదు, బట్ సమ్ హౌ టీచర్ మిస్అండర్స్టూడ్. మా వైఫ్ అంది, మై వైఫ్ సెడ్ లేదు వాడు హ్యూమిలియేట్ ఫీల్ అవుతున్నాడు అన్నాడు. నేనేమన్నా అంటే, నేనన్నా మా వాడికి చెప్పినా అనమాట, నువ్వు నీ తప్పు లేదని చెప్తున్నావు కదా, మీ టీచర్ బయట నిల్చోబెడుతుంది కదా, నిల్చో అని నేను చెప్పాను. మా వైఫ్ నన్ను ఇట్లా కోపంగా చూసింది. అదేం చెప్తున్నావు నువ్వు అని. అట్లెందుకు చెప్తున్నావు, వాడు అంత చిన్న బ్రెయిన్, 7 years బ్రెయిన్, వాడు హ్యూమిలియేషన్ ఫీల్ అవుతాడు, మిగతా అందరి ముందర అట్లా హ్యూమిలియేట్ ఫీల్ అవుతాడు అన్న. నేను కానీ హ్యూమిలియేట్ ఫీల్ అవ్వని, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. కానీ వాడికి 7 yearsలోనే ఆ హ్యూమిలియేషన్ పోయిందనుకో, హీ విల్ స్టాండ్ ఫర్ వాట్ హీ విల్ బీ, రైట్? అది కష్టమే, కానీ ఈ కష్టం అనేది ఎప్పుడో లైఫ్లో తర్వాత పడడం కంటే ముందే పడ్డం అనుకో ఈజీ కదా. కష్టమైతే పడకుండా తప్పదండి, లైఫ్లో కష్టం పడకుండా తప్పదు. ఎంత ఎర్లీగా నేర్చుకుంటే అంత బెటర్. అఫ్ కోర్స్ వాడు సెన్సిటివే ఉంటాడు, కానీ చిన్నప్పటి నుంచే మనం ఇట్లాంటి నేర్పించినామంటే వాడికి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, ఓకే ఇప్పుడు మీ టీచర్ ఇఫ్ షీ సెండింగ్ యూ అవుట్ ఆఫ్ ద క్లాస్ ఫర్ వాట్ యూ హ్యావ్ నాట్ డన్, దట్స్ ఫైన్, గో అండ్ స్టాండ్ హ్యాపీలీ. నీకు తెలుసు కదా, నేను ఒకటే అడిగినా, నీకు తెలుసు కదా, యూ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ రాంగ్, అవును డాడీ, దెన్ గో అండ్ స్టాండ్, దట్స్ ఫైన్. డోంట్ థింక్ అబౌట్ మీ క్లాస్లో వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారా, నిన్ను బయటికి పంపించా, అవసరమే లేదు. నేను వాళ్ళకి చెప్పా, అంటే
ఇక్కడ ఏమంటే ఇప్పుడు నా పర్స్పెక్టివ్ వేరుంది, మా వైఫ్ పర్స్పెక్టివ్ వేరే ఉంది. ఇద్దరు పర్స్పెక్టివ్ ఇదే జరుగుతుంది. బేసికల్లీ మనకు పేరెంటింగ్ లో ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకరేమో టఫ్ గా ఉంటున్నారు, ఇంకొకరేమో లూజ్ గా ఉంటున్నారు. ఒకరేమో యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటున్నారు, ఇంకొకరేమో నో వీఆర్ కన్సర్న్ విత్ ద సొసైటీ అంటున్నారు. సో దిస్ ఈజ్ వేర్ ఈజ్ ద డిస్టర్బెన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మనం అనుకున్న దానికి ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాం అంటే సొసైటీ ప్రెషర్ వల్ల మనమే అక్కడ అట్లాంటి ప్రెషర్స్ కి మనమే తలొగ్గుతున్నాము. దాన్ని మనము చిల్డ్రన్ కి కరెక్ట్ గా కన్వే చేయలేకపోతున్నాం. సో నేను ఇందాక అదే చెప్తున్నా. సో మన పిల్లలకి ఇట్లాంటి వాల్యూస్, చిన్న ఎగ్జాంపుల్ చెప్పినండి, వీడియోలో ఎంత ఎక్కువైతుందని, ఇంకా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. సో వాళ్ళు మన దగ్గర నేర్చుకునేది త్రూ యాక్షన్స్, నాట్ త్రూ మా డాడీ ఏం చెప్పాడు, మా మమ్మీ ఏం చెప్పింది అని కాదు. మనం వాళ్ళని పిల్లల్ని పొద్దున్న లేవండి అని మనం చెప్తే వాళ్ళు లేవరు. నువ్వు రోజు పొద్దున్న లేసి లైట్ ఆన్ చేసి ఫ్యాన్ ఆన్ చేసి లైట్ ఆన్ చేసి ఫ్యాన్ ఆఫ్ చేసి ఇట్లా గొడగొడ చేస్తే అమ్మ మా డాడీ పడుకోడియడు అని వాళ్ళు కూడా లేవడం స్టార్ట్ అవుతుంది. అంతేగాని నువ్వు ముసుగు పెట్టి పడుకొని అరే వాడు 6 o'clock లే అంటే వాళ్ళు లేవడు. సో దే లెర్న్ త్రూ యాక్షన్స్, నాట్ త్రూ వర్డ్స్. సో మనకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. యాజ్ ఎ పేరెంట్ గా, యాజ్ ఎ ఎల్డర్ గా వీ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ. మనం కూడా వాళ్ళకి టీచ్ చేసి వాళ్ళని మంచి దారిలో పెట్టాలి, వాళ్ళని గట్టిగా స్ట్రాంగ్ చేయాలి అంటే మనం వీ హ్యావ్ టు షో ఇన్ అవర్ యాక్షన్స్. బికాస్ వరల్డ్ అంత సింపుల్, ప్రపంచం అంత సింపుల్ గా లేదు కదా, చూసినంత అందంగా లేదు ప్రపంచం. సో ఇది ప్రపంచం అనేది ఒక అడవి, అన్ని జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, మామూలు మృగాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. మరి ఇన్ని మృగాలలో మనం వాళ్ళని చేయాలంటే వాళ్ళని ఎవ్రీడే వాళ్ళని ట్రైన్ చేయాల్సిందే. కొన్నిసార్లు బాధపడతారు, బాధ పెట్టాలి అంతే, బాధ పెట్టాలండి. నేనైతే వెరీ టఫ్ ఫాదర్. నేనైతే మా పిల్లలు ఏడ్చినా కానీ ఐ వోంట్ కేర్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏడిపిస్తేనే బెటర్ కదా, రేపు వేరే వాళ్ళు ఏడిపించే కంటే ఏది బెటర్. కానీ అఫ్ కోర్స్ కాన్ఫ్లిక్ట్ ఉంటాయి. నేను టఫ్ గా ఉంటా, మా వైఫ్ ఉండదు. అంటే మీ ఇంట్లో కూడా అందరి ఇంట్లో అట్లే ఉంటుంది, ఒకరు టఫ్ ఉంటారు, ఒకరు లేదు ఉంటారు. బట్ అక్కడ మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. ఈవెన్చువల్ గా వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. అడల్ట్స్ గా మనకు కూడా అండర్స్టాండింగ్ ఉండి చెప్తేనే అవర్ అడల్ట్స్ విల్ అండర్స్టాండ్. ఆల్సో ఈవెన్చువల్లీ దట్ విల్ బి కన్వే టు ద చిల్డ్రన్. సరే, ఇట్లాంటి ఛాలెంజెస్ అన్ని ఉన్నాయండి. ఈ ఛాలెంజెస్ అన్ని ఉన్నప్పటికీ బ్రింగింగ్ అప్ ద చిల్డ్రన్ ఇన్ ఎ వెరీ గుడ్ వే ఈజ్ ఎ గ్రేట్ థింగ్. ఇట్స్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటాం కదా. సో అది చాలా గ్రేట్ థింగ్. అండ్ వీ విల్ ఎంజాయ్ ఎవ్రీ పేరెంట్ గా వీ ఎంజాయ్ ది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. ఇందులో మనం ఎన్నో నేర్చుకుంటాము. ఇప్పుడు నేనే చెప్తున్నా, చిన్నప్పుడు నాకు ఇప్పటికి కూడా గోల్ వర్క్ అలవాటు ఉంది. దట్ ఈస్ మై వీక్నెస్. ఈవెన్ టుడే నేను గోల్ వర్క్తా. సో కానీ నేను ఎప్పుడు ఆపినా అంటే మా అమ్మాయి ఒకసారి వెన్ షీ వాస్ 2 years old అది కూడా గోల్ వర్కడం స్టార్ట్ చేసింది. నాకు అప్పుడు అర్థమైంది, అమ్మని అది నన్ను చూసి నేర్చుకుందిరా అని. నేను అప్పటి నుంచి ఈవెన్ గోల్ వర్క్తా కానీ ఐ విల్ బి మోర్ కాన్షియస్. ఇప్పుడు నేను ఎక్కడ పడితే అక్కడ చేయను. అప్పటి వరకు నాకు కాన్షియస్ లేదు, ఇప్పుడు ఐ am మోర్ కాన్షియస్. అంటే చెప్తున్నా, మనం పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకుంటాము అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. అట్లనే మనకు అది అంటే మన రిఫ్లెక్షన్ కనబడేంత వరకు మన తప్పు మనకి కనబడదు అని నేను అంటున్నా. అట్లా అది. సో ఇదండి, మనం చాలాసేపు అయింది, ఆల్మోస్ట్ 20 minutes వరకు వచ్చింది. సో లెట్ us ఆల్ ఎంజాయ్ దిస్ పేరెంట్హుడ్. అండ్ చిల్డ్రన్ ఆర్ లైక్ ఫ్లవర్స్. మనం వాళ్ళకి ఎవరైనా చిల్డ్రనే, మన పక్కింటి వాళ్ళైనా చిల్డ్రనే, మన పిల్లలైనా పిల్లలే. సో అందరికీ కూడా మనం కరెక్ట్ గైడెన్సే ఇవ్వాలి. ఓన్లీ మా పిల్లలకి మాత్రమే నేను మంచి చెప్తా, పక్క వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి, వాళ్ళ మదర్ నన్ను తిడుతుంది, వాళ్ళ ఫాదర్ నన్ను, అట్లేం లేదు. అందరికీ ఎవరికైనా మనము చెప్పొచ్చు. ఎందుకంటే మనం అదే సిటిజన్స్ గా పిల్లలు మంచి మార్గంలో ఉంటేనే సొసైటీ కూడా మంచి మార్గంలో ఉంటుంది. అది నేను గట్టిగా నమ్ముతున్నాను అండి, మీరు కూడా నమ్మండి. సో ఫర్ ద నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పారు కదా మన వాళ్ళు, ఎవరు పెద్దవాళ్ళు. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్. హ్యాపీ చిల్డ్రన్స్ డే 2024 వన్స్ అగైన్. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.